జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. మళ్ళా ఎవరు బద్దలు భాషింగాలు చేయనికే పక్క నీడికి వచ్చిండా అని చెప్పి మీకు అందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉండొచ్చు, లేదా ఒక అప్రహెన్షన్ ఉండొచ్చు. ఈడ కన్ఫ్యూజన్ అప్రహెన్షన్లు క్రియేట్ చేయడానికి మాత్రం చిత్రగుప్త్ ఎప్పుడు రాదు. ఇన్ఫాక్ట్ క్లారిటీ చేయనికి వస్తుంది. బలిసినోళ్ళ పక్కన బక్కా జాక్సన్ పోటీ చేస్తున్నాడా అని అనేది ఒక పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఇన్ఫాక్ట్ హైదరాబాద్, మన తెలంగాణలో జై తెలంగాణ అని చెప్పి తేల్ లగాకే జానా అని చెప్పి అబ్సల్యూట్గా కేసీఆర్ దీన్ని నిరూపించి మరి పోయింది. అలా ఇక రాజకీయాలల్లో రాజకీయ లక్షణాలు నేనులకు బొందలగడ్డల మీద మూలలు పడతాయా, లేక పైసలు పెట్టి లక్షలతోనే రాజకీయాలు, లక్షణాలతోని రాజకీయాలు లేవు అననే తరుణంలో బక్కా జాక్సన్ నామినేషన్ తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలల్లో ఒక కొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నది అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుతున్నారు. సో ఇక మళ్ళా ఇంకా నేను ఊరిచ్చే కంటే డైరెక్ట్ బలిసినోళ్ళ పక్కన నిలబడ్డ బక్కా జాక్సన్ అన్నకు, అన్న నమస్తే. వెల్కమ్ టు చిత్రగుప్త అన్న. నమస్తే బ్రదర్, థ్యాంక్ యూ. మీకు ప్రశ్నలు వేయాలంటే నాకు ఫస్ట్ భయం అవుతుంది. ఎందుకన్నానంటే ప్రశ్నకు పరిష్కారము మీరే, ఆ పరిష్కారానికి ప్రశ్న కూడా మీరే. టాపిక్ ఎక్కడైతే మొదలెట్టినానో నేను అక్కడి నుంచే తీసుకుంటా. పక్కన బలిసినోళ్ళ పక్కన ఇలా బక్కా జాక్సన్ అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటారు రాజకీయ విశ్లేషకారులు. సడన్ గా ఈ ఎమ్మెల్సీ ట్విస్ట్ అంటే మీది ముందే ఈ కోరిక ఉండేనా, లేక ఇది ఇప్పుడు జరిగిన తరుణం అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఈ రీసెంట్ రాజకీయాలలో జరిగింది కదా, దాన్ని చూసి ప్రజల మధ్యకు మీరు వస్తామని అనుకుంటున్నారా? మీ ఇంటెన్షన్ ఏముంది? 3వ తారీఖు 4వ తారీఖు కోసము 48 గంటల నిరాహార దీక్ష కోసం పర్మిషన్ పెట్టిన పోలీసులకు. ఏది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని, 46వ జీవో రద్దు చేయాలని, ప్రియాంక గాంధీ గారితో 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని వాళ్ళే చెప్పిండ్రు. 2 లక్షల పోస్టులు అన్నారు. సంవత్సరం గడిచింది, ఇయాటి వరకు అవి ఏవి కూడా. మళ్ళా రిటైర్డ్ అయిన వాళ్ళ వయో పరిమితి పెంచారు 65 సంవత్సరాలకు ప్రొఫెసర్లై. అది కూడా తగ్గించాలని, నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఇయాటి నౌకరు చేస్తాను తీసేస్తా అని చెప్పి సంవత్సరం అయింది. ఇయాటి వరకు వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు. ఆ డిమాండ్స్ పైన నేను కొన్ని గురుకుల పోస్టులు, ఇవన్నీ డిమాండ్స్ పైన నేను 48 గంటల దీక్ష కోసం అడిగిన. వాళ్ళు కూర్చోబెట్టింది. పిటిషన్ తీసుకొనికే చాలా కథలు పడ్డారు. తెల్లారి అంటే ఆదివారం మధ్యాహ్నం నేను కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకోకుండా తెల్లారితే దీక్ష రెడీ చేసుకో, వాళ్ళు లాస్ట్ కు 24 అవర్స్ అయితే ఇస్తా అని చెప్పేసి సిఐ గారు చెప్పింది. చెప్పినాకనే సార్ 24 అవర్స్ ఉంటాయి కదా, దాని తర్వాత మనం కంటిన్యూ చేయొచ్చులే అని చెప్పి నేను ఏదో ప్రయత్నం చేస్తున్నాను. మధ్యాహ్నం వచ్చి నా కానిస్టేబుల్ లిఫాఫా ఇచ్చింది. పర్మిషన్ సార్ అంటే పర్మిషన్ వచ్చిందేమో అనుకునే సంతకం పెట్టి రిసీవ్డ్ తీసుకుంది. తీరా వస్తే అది ఓపెన్ చేసి చూస్తే ఏంటంటే నేను వేల మంది కంటే ఎక్కువ మందిని రప్పిస్తున్నా అని, నేను అసెంబ్లీ మీద దాడి చేపియబోతున్నా అని, సెక్రటరియట్ మీద దాడి, కలెక్టర్ ఆఫీస్ మీద దాడి, మళ్ళీ వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని ఆపిస్తా, పేషెంట్లను కూడా పోనీయా, ముసలోళ్ళని అందరిని ఇబ్బంది పెడతా, ఒక 6 పాయింట్లు రాసి నాకు అక్కడ పంపాను. అది బాగా కాలేదు. అంటే నేను ఇంత ఉన్నదా నాకు, ఇంత అరాచక నేను చేస్తానా అని బాగా కూర్చున్నది. అసలు నిరుద్యోగులతో ఏర్పడ్డ ప్రభుత్వం వాళ్ళనే మోసం చేసే పరిస్థితికి వచ్చింది. అదే రోజు నోటిఫికేషన్ వచ్చింది. తెల్లారి ప్రెస్ మీట్ పెట్టిన. ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఆలోచనలు ఉండే, ఇక మన వాళ్ళందరూ కలిసి అదేందన్న మనమే వేసేద్దాము, ఉత్తర తెలంగాణ కొంచెము విప్లవాల గడ్డ, కొంచెం డిఫరెంట్ థాట్స్ ఉంటాయి, వేసేయండి అన్న అని చెప్పి వేయగానే అప్పుడప్పుడు నేను తయారు చేసుకొని వేసేది. నాకు ప్లాన్ లేదు, ఇది అన్ప్లాన్డ్. అయితే ఆ లెటర్ మీరు నాకు కూడా పంపిర్రు. మీరు మర్చిపోయినా కొన్ని మీకు నేను యాద్ చేస్తున్నా. మీ తమ్ముడు నేను అంటారు కదా, నన్ను అలా సస్పెండ్ అయిన కార్యకర్తలం కదా ఇద్దరు. కర్జరీ రీడింగ్ ఆఫ్ దట్ లెటర్, కర్జరీ రీడింగ్ ఆఫ్ దట్ లెటర్ ఏం చెప్పిందంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది. అంటే బక్కా జాక్సన్ మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వేస్తున్నారు అని అంటే నాకు ఏదైనా అంతర్జాతీయ సమస్యనా అని అనిపించింది. అంతర్జాతీయ సమస్య అని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే బక్కన మళ్ళీ అంతర్జాతీయంగా మనకు నచ్చినా నచ్చకపోయినా మన ముఖ్యమంత్రి కదా, గౌరవ కాన్స్టిట్యూషనల్ పొజిషన్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్. వ్యక్తిగతంగా మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా కంపల్షన్ నెత్తి కొట్టుకొని కేరా అయితేంది అని అన్నట్టు. అంతర్జాతీయంగా ఆయన కూడా టూర్లు తిరిగి వస్తున్నాడు. మళ్ళీ అంతర్జాతీయంగా టూర్లు తిరిగి వచ్చి డావోస్ లో న్యూక్లియర్ ఫిషన్ అని చెప్పి మాట్లాడిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, న్యూక్లియర్ ఫిషన్ అని చెప్పి మాట్లాడిన మన అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డి. ఇప్పుడు కరెక్టే అన్నా అనుకుంటా, రేవంత్ అన్న అంటే మీకు కోపం వస్తుంది. సో అనుముల రేవంత్ రెడ్డి మిమ్మల్ని యావరేజ్ లీడర్ అని అన్నాడు. యావరేజ్ లీడర్ అన్న మీరు ఏ యావరేజ్ తోని ఇలా మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో తిరుగుతున్నారు అని అనేది ప్రజల పక్షాన నేను అడుగుతున్న ప్రశ్న. ఈరోజు బ్రదర్
పెద్ద పెద్ద పరీక్షలు అవుతాయి. యూపీఎస్సీ ఎగ్జామ్ వేసుకో, యూపీఏ ఎగ్జామ్ కొన్ని వేల మంది పరీక్షలు రాసిన ఫస్ట్ వాళ్ళ సెలెక్షన్ అయితే జరుగుతుంది. దాని తర్వాత ఇంటర్వ్యూలు అవుతాయి, దాని తర్వాత సెలెక్షన్ ఇవి జరుగుతాయి. అంటే సూటబిలిటీ అనేది వాటిని కూడా చూస్తారు. చూసినాక వాళ్ళు వస్తారు, కానీ డైరెక్ట్ అందులో రాదు కదా. డైరెక్ట్ నువ్వు యావరేజ్ అని అందులో యావరేజ్ పర్సన్సే అక్కడి దాకా వస్తారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు చాలా గొప్పోళ్ళు. ఆయన కోరిక ఏముండేనంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పోవాలని ఉండే. అందులో ఆయన సెలెక్ట్ కాలే, ఆయన బయటికి పంపించారు. కానీ తర్వాత ఆయన A+ ఇంటెలిజెన్స్ తోని ఆయన సైంటిస్ట్ అయిండు, తర్వాత రాష్ట్రపతి కూడా అయిండు. కాబట్టి ఎవరైనా ఎబిలిటీ అనేది యావరేజ్ తోనే స్టార్ట్ అవుతుంది. నేను ఇందులో ఇయాల్టి వరకు నేను వేసిన ప్రతి అడుగులా ఒక యావరేజ్ లెక్కనే స్టెప్ బై స్టెప్ రేపు నేను కూడా ఆ స్థాయికి చేరుకుంటా కావచ్చు. కానీ క్వాలిఫికేషన్ అంటే యావరేజ్ కదా ఎవరిదేమో. కాబట్టి నన్ను రికమెండ్ చేసిననే రేవంత్ రెడ్డి నేను అనుకుంటున్నా. జెల్సన్ గారు యావరేజ్ లీడరు, అబ్దుల్ కలాం గారు ఎయిర్ ఫోర్స్ సెలెక్ట్ కాకపోయినా రాష్ట్రపతి దాకా పోయిండు. ఈయన కూడా ఏదో ఒక రోజు పైకి పోతాడని చెప్పి ఆయన నాకు బిరుదు ఇచ్చిందని నేను అనుకుంటా. అది నా క్వాలిఫికేషన్, నాకు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఇచ్చేసి నేను అనుకుంటా. కాబట్టి నాకు ఫుల్లీ నాకు ఈ పదంతోనే నేను గెలుస్తాను అనుకుంటున్నాను. అందుకనే చాలా మంది అంటున్నారు జెల్సన్ గెలుపు పక్కా చేసిన రేవంత్ రెడ్డి. అయితే యావరేజ్ లీడర్ అన్నప్పుడు నాకు ఇంకోటి గుర్తొచ్చిందన్న. అంటే ఇక మిమ్మల్ని ముంగడ పెట్టి మాట్లాడుతున్నాను. అన్కట్ అన్ఎడిటెడ్ చిత్రగుప్త ఎప్పుడు అన్కట్ అన్ఎడిటెడ్ ఉంటుంది అన్నది మీకు తెలుసు. నేనేమంటున్నా అంటే అన్న బక్కా జాట్సన్ ని యావరేజ్ లీడర్ అన్నాడు మన అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డి గారు, రెండవ ముఖ్యమంత్రి. మళ్ళీ ఆయన గోడకు సున్నం వేసుకున్నాడు, ఆయనకేం అనుభవం వచ్చింది అని చెప్తున్నారు. సో మంచో చెడో 4 అడుగులు అయితే మీరు వేసిండ్రు. మళ్ళీ ఆయన ఇంటెలెక్చువాలిటీ ఆర్ టు దట్ మ్యాటర్ రాజకీయ పరిజ్ఞానం ఇక్కడ దాకుంటది. ఇప్పుడు ఆయన ఎడికెన్ మొదలెట్టిండు అంటే రాజకీయాలే, ఆయన పర్సనల్ లైఫ్ తో నాకు సంబంధం కూడా లేదు. చిత్రగుప్తకు గంట కూడా ఫరక్ పడదు, మీకు అది అసలే పడదు. మీరు ఆ రోజే అని అన్నారు. సో ఆయనని నేను పెద్ద చేస్తలే అట్లా అని చెప్పి మిమ్మల్ని కిందికి చేస్తలే. ఆయన రాజకీయ చరిత్ర ముంగట నాకు మీరే అబౌవ్ యావరేజ్ అని అనిపిస్తారు. నాలెడ్జ్ పరంగా, సబ్జెక్ట్ పరంగా, నిలదీసుడు పరంగా. బలగం పెట్టుకొని కూడా ఆయన దగ్గర బలం లేకపోయాల లోపలేనికే. కాకపోతే మీ దగ్గర బలగం లేకపోయినా కొండంత బలం ఉండే అని అన్నట్టు నాకు అనిపిస్తుంది. అది చెప్పిన తర్వాత యావరేజ్ ఆర్ అబౌవ్ యావరేజ్ అది ఇక మీరే అన్నారు. అది ప్రజాక్షేత్రంలో పోతున్నా వాళ్ళు చూసుకుంటారనని. మీ ఫిష్ బోన్ డయాగ్రామ్ ఏమున్నది ఇప్పుడు మొత్తం అంటే జనరల్ గా మిమ్మల్ని ఆపుతున్నా. ఫిష్ బోన్ డయాగ్రామ్ అంటే మన మ్యాన్, మెథడ్, మెషిన్ ఎక్సెట్రా, మీ దిమాగ్, మైండ్ ఎట్లా నడుస్తుంది, ఏం కథ, ఒక క్రొనాలజీ చేస్తారు. ఈ క్వశ్చన్ మిమ్మల్ని నేను ఎందుకు అడుగుతున్నా అంటే పక్కన ఇది ఒక సాధారణమైన ఎలక్షన్ అని ఉంటే సాధారణంగా ఒక లీడర్ నిలబడతాడు అయిపోతుంది. ఇది మేధావుల ఎలక్షన్, ఇన్ఫాక్ట్ సెలెక్షన్. అందరికీ ఛాన్స్ ఉండదు, ప్రతి ఒక్క ఓటర్ చేయడు. మళ్ళీ చదువుకున్న అర్థం చేసుకున్న వ్యక్తే ఓటేస్తాడు. సో ఈ ఫిష్ బోన్ డయాగ్రామ్ మనం ఏదైనా స్ట్రాటజీ చేసేటప్పుడు ఒక ఫిష్ బోన్ డయాగ్రామ్ ఇస్తాం. జనరల్ ఇంజనీరింగ్ ప్రాక్టీసెస్ లో మన ఇద్దరం జర్నలిస్టులం కాదు కాబట్టి దిల్ కులాంచి మాట్లాడుతున్నాం కాబట్టి. సో ఈ ఫిష్ బోన్ డయాగ్రామ్ మీరు ఎట్లా వేయబోతున్నారు? 4 ఉమ్మడి జిల్లాలు, 499 మా బూత్లు, అందులో 3 లక్షల ఓట్లు యావరేజ్. ఈరోజు నాకంటే పైగా ఇప్పుడు నిలబడ్డ అభ్యర్థులు ఎవరున్నా అంటే గ్రూప్స్ లలో వస్తున్నాయి. నువ్వు ఈ పోరాటం చేసినవా, నీ ఈ పోరాటం చేసినా, నీ పార్టిసిపేషన్ ఎక్కడ ఉందా, నీ పార్టిసిపేషన్ అక్కడ ఉందా అని చెప్పాను. వాళ్ళు మాట్లాడుతున్న ఒక వ్యక్తి అసలు నిరుద్యోగుల కోసం నువ్వు ఏం కొట్లాడినావని, ఎలక్షన్స్ ముందు 6 నెలల ముందుగా వచ్చినావని. నేను నిరుద్యోగుల కోసం నిరంతరం కొట్లాడుతున్నా. 12 రోజులు నేను నిరాహార దీక్ష చేసిన, సాగు దాకా పోయేసి వచ్చాను. నిరంతరం వాళ్ళు చెప్పే ప్రతి సబ్జెక్ట్ మీద తెలంగాణ అప్పుల గురించి నేను నిలదీసిన, తెలంగాణ నిరుద్యోగుల గురించి గలమెత్తిన, తెలంగాణ రైతుల గురించి గలమెత్తిన, తెలంగాణ ఏ విధంగా దోచుకోబడ్డదో ప్రతి సబ్జెక్ట్ పైన నేను మాట్లాడగలిగిన. కాబట్టి ఇన్ని సబ్జెక్ట్స్ నేను మాట్లాడగలిగిన, అదొకటి నాది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మా టీం నా వెల్ విషర్స్, నేను ఏం పెద్ద ఎలక్షన్ తర్వాత అనౌన్స్ అయిన తర్వాత నాకు టచ్ లోకి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వర్క్ స్టార్ట్ చేసిండ్రు. దాదాపు ప్రతి బూత్కు వాళ్ళు టచ్ చేసిండ్రు. ఈరోజు ఎక్కడైతే కొన్ని ఓట్లు, ఫర్ ఎగ్జాంపుల్ మెదక్ డిస్టిక్లో ఒక ఓటు ఇది ఒకటే పేరుతోంది, దొంగ ఓట్లు ఎక్కడైతే నమోదైనా అవి ఏర్పాడేసడం కూడా మా వాళ్ళు సఫలమైంది షార్ట్ పీరియడ్ లా. కాబట్టి ఈరోజు వీళ్ళు చెప్పే ప్రతి అంశం పైన
నేను క్లారిటీతో ఉన్నా, ప్రతి అంశం మీద నేను కొట్లాడగలిగిన. కాబట్టి ఆ బూత్ లెవెల్ ఒకటి రీచ్ అవ్వడం ఒకటి, ఇంకోటి నా సబ్జెక్ట్స్ ఒకటి. నా ఇంట్రడక్షన్ ఇది. నా బలహీనత ఏంటంటే, నేను ఇప్పుడు నాకు ఎక్కడనో ఖానాపూర్లో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నోడు నాకు ఓటేయడానికి రెడీగా ఉన్నాడు, కానీ ఆయన దాకా రీచ్ కాలేకపోవడం అది నా బలహీనత. ఇప్పుడు మీరు అన్న టాటిక్స్ లా నేను అక్కడికి రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తాను. అక్కడ సమస్య గురించి నేను మాట్లాడినా. ఖానాపూర్ అవతల వాళ్ళ నీళ్లు కూడా దాటలేని పరిస్థితి, దవాఖాన పోవాలంటే ఆ ఇష్యూ నేను మాట్లాడినా. అక్కడ నాకు ఓటు వేసింది, కానీ నేను పర్సనల్ గా అక్కడ కలిస్తే అది వేరే కదా. అది నా బలహీనత. ఆ బలహీనతను జయించే ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరు బలహీనతను జయించే ప్రయత్నం చేస్తున్నానంటున్నారు, కాకపోతే బలంగానే గడపరదించుతున్నారు మీ ప్రత్యర్థులకు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లలో మీకు ప్రధాన పోటీ ఎవరితో ఉంటది అనుకుంటారు? ఇంతకుముందు చెప్పిన నాకు నేను ఎవరు పోటీ అని నేను అనుకుంటలేను, నాకు నేనే పోటీ అనుకుంటున్నా. ఎందుకు అనుకుంటున్నానంటే, నేను ఎప్పుడైతే ఒక ఓటర్ను, ఒక మారుమూల ప్రాంతంలో ఓటర్ నేను రీచ్ కాలేను, ఎప్పుడైతే నేను ఆయన రీచ్ కాలేను కాబట్టి, అక్కడ పోలేదు కాబట్టి నాకు నేను దాన్ని జయించాలని పోయి కలవాలి. కలిసిన రోజు నేను సక్సెస్ఫుల్ అయినట్టు. నాకు పోటీలో ఉన్నోళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు నాకు మొన్న 7వ తారీఖు నేను నామినేషన్ పోయినా. ప్రసన్న హరికృష్ణ ఇండిపెండెంట్ బీసీ వేసిండు. నా దగ్గరకు వచ్చింది, ఆయన వచ్చి సెకండ్ ఇచ్చిండు. ఆయన మీ సహకారం నాకు ఉండాలి అని అన్నాడు. 6 నెలలకెళ్ళి ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను అన్నాడు. ఆయన గురించి, ఆయన నాకు పోటీ అని చెప్పి నేను ఆయన గురించి ఎట్లా మాట్లాడగలను? ముస్తాక్ అలీ ఉన్నాడు, అక్కడ మైనార్టీ పెట్టుకుని ఎప్పంచలో పని చేస్తుండ్రు. ఆయన గ్రౌండ్ లో ఉన్నాడు, కొట్టాడుతుండు. ఆయన ఒక వర్క్ చేసుకుంటాడు, పాజిటివ్ థింకింగ్ ఉంది. మా వాళ్ళు ఆయనను జగిత్యాలకు ఇన్వైట్ చేశారు, ఈయనను కూడా ఇన్వైట్ చేసి నేను జగిత్యాలను కేంద్రంగా పెట్టుకొని పనిచేస్తున్నా. జగిత్యాల ఈరోజు ఇంకొకటి ఏంటనంటే, అతిపెద్ద గంగాధర్ అని డిఎస్పీ ఉన్నాడు నిజామాబాద్. ఆయన ఒక ఎస్ఐకి వెళ్ళి కష్టపడి సిఏ అయ్యిండు, దాని తర్వాత డిఎస్పీ దాకా పోయిండు. ఈరోజు ప్రజలకు మేలు చేయనీకని వస్తున్నా అని చెప్పి ఆయన మాట్లాడారు. ఆయన గురించి నేను ఏం మాట్లాడుతున్నా? ఆయన గురించి నేను పోటీ అని నేను ఎందుకు అనుకుంటా? ఆయన కంటే ముందు ఆయన అన్ని జాగాలో రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తాను. రాజేందర్ సింగ్ ఉండు, బీఆర్ఎస్. రాజేందర్ సింగ్ బార్ కౌన్సిల్ చైర్మన్. ఆయన రూపాయికి అక్కడ వైద్యం కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టిండు, ₹1 ప్రోగ్రామ్ అని. ప్లస్ ఆయన బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, అలా జనానికి అందుబాటులో ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ అంతకుండా ఒక్కొక్క దగ్గర పాజిటివ్ కనబడ్డది నాకు. కాబట్టి నేను వాళ్ళ మీద నేను పోటీ అని నేను అనుకుంటలేను. వాళ్ళందరినీ క్యారెక్టర్స్ నేను పరిశీలించినప్పుడు వీళ్ళతో పోటీ కాదు, అందరికీ ఏదో ఒక మంచి గుణాలే ఉన్నాయి. కాబట్టి నా మీద నేనే పోటీ అని చెప్పి నేను అనుకుంటాను. ఆల్ఫోర్స్ నరేందర్ ను కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి, నిన్నగాక నేను ఉన్న కాంగ్రెస్ పార్టీనే ఉండు. ఒకవేళ కాంగ్రెస్ ఉంటే ఆయన కోసం పనిచేయాల్సి వచ్చి కావచ్చు, ఆయన కోటేమని తిరగాల్సి వచ్చేది కావచ్చు. కాబట్టి వీళ్ళ గురించి నేను నెగిటివ్ గా మాట్లాడడానికి ఏం లేదు. వాళ్ళని పోటీ అని నేను అనుకుంటలేను. నా బలహీనత నేను చూపించిన మీకు. అక్కడ రీచ్ అయిందనంటే 100% నా అక్కడ పోకపోవడమే నా బలహీనత. పోతే మాత్రం 100% ఇది చేస్తాను, నేను ఖచ్చితంగా జయిస్తాను. ఇప్పుడు ఇంకొకటి మన బక్కజాడ్సన్, రాజకీయాలనంటే ఇవాళ రేపు లక్షలు అయిపోయినాయి. రాజకీయాలంటే ఏడున్నాయి లక్షణాలు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ లక్షలతో కూడిన ఈ రాజకీయాలను మీరు ఇలా లక్షణాలతో కూడిన రాజకీయాలకు మేము పోటీ పడుతున్నాము అని చెప్పి యు ఆర్ పోర్ట్రేయింగ్, అంటే మీరు యు ఆర్ డిస్కసింగ్, మీరు దాన్ని ముంగడబోనికి ప్రయత్నం చేస్తారు. సో దీన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? మీ లక్షణాలను లేకపోతే మీ ఈ లక్షణాలతో ఎట్లా ఛాలెంజ్ చేస్తారు? బ్రదర్, ఈరోజు నా దురదృష్టం ఏంటంటే, అది మీకు ఒక లెసన్ అయి ఉంటుంది. నేను కమతం రామరెడ్డి గారని రెవెన్యూ మంత్రి ఉండే. కమతం రామరెడ్డి గారి పిల్లలు మనవాళ్ళు ఇయ్యాల కూడా మామూలుగా చిన్న కాళ్ళలో తిరుగుతారు. చాలా పెద్ద నంబర్ 2, విజయభాస్కర్ రెడ్డి తర్వాత నంబర్ 2 ఆయన ఉమారెడ్డి గారు అని ఉండే. వాళ్ళ సరైన ఇల్లు కూడా మామూలుగా పెద్ద ఏం లేదు. వాళ్ళని నేను చూసుకుంటే పెరిగిన. ఈరోజు ఇప్పుడున్న మంత్రులు అంటే యాదృచ్ఛికంగా డబ్బులు వస్తే తీసుకోవడం వేరు, కానీ డబ్బులను రాబట్టడం ఒక ఉద్యమంగా పెట్టుకున్నారు ఇప్పుడున్న రెవెన్యూ మినిస్ట్రీ. కాబట్టి దానికి దీనికి తేడా ఏంటంటే, వాళ్ళ కమిట్మెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమాలు, ఈ రెండింటికి మధ్యలో నేను బ్రిడ్జ్ను నేను ఇక్కడికి వచ్చినాక అప్డేట్ అయ్యి నేను నా క్యారెక్టర్ మార్చుకోవన్నా, లేకుంటే రామరెడ్డి గారి నీతి నిజాయితీ చూసిన ఇట్లుండాలా అన్న ఈ బ్రిడ్జ్ మీద నేను ట్రావెల్ చేసుకుంటే ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను నిలబడ్డా.
అయితే నాకు ఏమనిపించింది అంటే నాకు ఇదే కరెక్ట్ అనిపించింది. కమతం రామ్ ఈ రోజు పాలిటిక్స్, ఇన్వెస్ట్మెంట్స్, మళ్ళా సంపాదన. నేను వచ్చే తరానికి నేను ఏమి ఇవ్వాలి అనేది నా బడ్జెట్. ఇక అందుకే నేను పార్టీ చూజ్ చేస్తున్నా. చాలా మంది అవకాశం అడిగింది నన్ను మా పార్టీకి వెళ్ళి పోటీ చేయండి. నేను వద్దనకనే వేరే వాళ్ళు బీఫామ్స్ పోయినాయి పెద్ద పార్టీలో. నేను విద్యార్థి నిరుద్యోగ పార్టీ బీఫామ్ తీసుకున్నా లాస్ట్ టైం. నాకు వాళ్ళ ఇంతకుముందు ఒకసారి ఆఫర్ ఇచ్చారు. తీసుకుని ఏంటంటే రేపు విద్యార్థులది వచ్చే యుగం వాళ్ళదే, యువకులది, నిరుద్యోగులది. వాళ్లకు నేను ఎలక్షన్ అనేది ఆర్థిక పరమైన దాంతో కాదు, ఐడియాలజీతోని ఉన్నదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నాను. నేను సక్సెస్ అవుతానో ఫెయిల్ అవుతానో అందులో అసలు వాస్తవం నాకు తెలియదు, కానీ నేను ప్రయత్నం అయితే నేను చేయాలి కదా. రేపు కేవలము 100 కోట్లు ఉన్న బిజినెస్ మ్యాన్లే, వ్యాపారస్తులే డబ్బు సంపాదించుకొని ఈ రోజు ఖర్చు పెట్టి, ఈరోజు అభ్యర్థులు ఎవరైనా సరే 100 మంది 200 మందితోని ర్యాలీలు చేసిన వాళ్ళు నా దృష్టిలో దే ఆర్ నాట్ లీడర్స్. తప్పది. నువ్వేం చూపెడుతున్నావు, ఇక నువ్వు సిద్ధాంతం అని చూపెడుతున్నావు, ఐడియాలు, మీరు అన్ని అబద్ధాలు చెప్పకండి. రేపు వచ్చే రోజు తరానికి నువ్వు కూడా ఎలక్షన్ పోటీ చేయొచ్చు అని నువ్వు చూపెడుతున్నావా? నేను చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా భయ్య. నేను చెప్తున్నా కదా, ఇక నేను నోరు తెలిసి గిరీష్ భయ్, నేను నీకు ఫోన్ చేసి అన్న నాకు ఒక కారు ఇయ్యి, నాకు వీడియోగ్రాఫర్ ఇయ్యి, నాకు కొన్ని పైసలు ఇయ్యి అంటే మినిమం ఒక 5 లక్షలు 10 లక్షలు నువ్వు ఏదన్నా తల తాకట్టు పెట్టే నాకు ఇస్తావు. అంటే నాకు ఇచ్చేటోళ్ళు ఒక 100 మంది ఉన్నారు. అది లేని వాళ్ళకి ఎట్లా? నా ప్రయత్నం ఏంటంటే రేపు వచ్చే రోజు మనకి సబ్జెక్ట్ ఉంటది, నాలెడ్జ్ ఉంటది, నిలబడే తత్వం ఉంటది, అన్ని నాయకత్వ వానికి సంపూర్ణమైన లక్షణాలు ఉంటాయి. అసలు రానికి దారేస్తున్నా నేను నిలబడేది కూడా. బ్రదర్, జనం మొబైలైజ్ చేసుడు, పైసలు తెచ్చుడు పెట్టు పెద్ద పని కాదు అది. అవి ఎవరైనా చేయగలుగుతారు, కానీ అవి లేకుండా పనిచేస్తూ చాలా కష్టం. డబ్బు లేకుండా, నీకు వనరులు లేకుండా, కేవలము నీ నమ్మకంతోని ఒక సిద్ధాంతంతోని బతకడం అనేది చాలా కష్టం బ్రదర్. నిజం చెప్పి బతుకుని ఇంకా కష్టం. కాబట్టి ఆ కష్టమైన మార్గం నేను నడుస్తున్నా. అది వచ్చే తరంకి నేను ఒక టార్చ్ బేరర్ కావాలనే ఉద్దేశంతో. అంతకు మించి ఏం నేను కావాలని డబ్బు ఖర్చు పెట్టా, నేను కావాలనే పెద్ద పెద్ద హంగామా మెయింటైన్ చేయ, నేను కావాలని చేతికి వాచ్ కూడా పెట్టుకోను బ్రదర్. నాకు 3 వాచ్లు ఉన్నాయి, గిఫ్ట్లు ఇచ్చినాయి, 3 కాస్ట్లీ వాచ్లు ఉన్నాయి. కానీ ఎదుటోడు చూసి లీడర్ ఇట్లుండాలనా, ఇది కూడా మా మదర్ పెట్టింది కాబట్టి నేను సెంటిమెంట్తో పెట్టుకున్నాను. అంటే ప్రతిదీ ఎదుటోనికి నేను వచ్చి నన్ను చూసి ఒక 4 రాజకీయాలకు రావాలి. ఇలా 40 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో ఉన్నారు కదా, ఎంత పెద్ద సంపద అది. ఆ సంపదను ఈరోజు తెలంగాణ మన నాయకత్వం గాని మన రాజ్యం గాని వాడుకోలేకపోతుందని అంటే దీనికి కారణాలేంటి? వాళ్ళందరూ రాజకీయాలు రాకుంటే ఎందుకు అడ్డుకుంటున్నాం మనం? బ్రదర్, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ బ్రదర్, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. నేను పైసలు ఖర్చు పెట్టకుండా మామూలుగా అన్నిటికంటే ఈజీ పని డబ్బు సంపాదించడం. నా దగ్గర ఉన్న ఒక్క ఆర్టీఐ చేస్తే పైసలు వస్తాయి, 1 ఆర్టీఐ. నా దగ్గర ఉన్న ఒక్క ఇన్ఫర్మేషన్ అమ్ముకుంటే నాకు డబ్బులు వస్తాయి. ఒక్కటే ఇన్ఫర్మేషన్ నాకు ఎలక్షన్ నడిపే అంత డబ్బు వస్తుంది నాకు. నేను ఒక ల్యాండ్ లో పోయినా, ఆ ల్యాండ్ లో అందరు పైసలు తిన్నారు కదా, అన్ని ఉద్యమకాలు. నేను ఒక్క నియాలిటీ వాళ్ళతో నిలబడ్డా, ఎస్టీస్ వాళ్ళు. 450 రోజులు 100 మైనింగ్ మాఫియా కంపెనీలకు అగేనెస్ట్ 450 రోజులు దీక్ష చేస్తే అందరూ అమ్ముడిపోయారు. నేను వాళ్ళతోనే నిలబడ్డా. అబ్దుల్లా మీర్పేట్, చిన్న రాయురాల, పెద్ద రాయురాల చెప్పుకోగలుగుతాం. అట్లా నిలబడ చాలా కష్టం. అర్నింగ్ ఈజ్ వెరీ ఈజీ. బకన ఇలా పెద్దల సభ అంటారు, మీరు గెలుస్తారని ఆశిస్తూ పెద్దల సభ అని అంటారు. పెద్దల సభలలో కూడా ఇలా డిస్కషన్లు నాదే కులం నీదే కులం అనే దుస్థితికి వచ్చింది. నేను పేర్లు తీసుకుంటలేను, ఇక్కడ పాష్పేట పండుగది నేను పేరు తీసుకోను. ఆయనకి అలీజ్డ్ నేమ్ అని అంటారు, అలియాస్ నేమ్ అని అంటారు, ఏమైనా ఉంటే ఆ పేర్లు అయితే నేను అసలే తీసుకోను. సో పెద్దల సభలలో కూడా కులాల ప్రస్తావన వచ్చినప్పుడు అదే పెద్దల సభకు మీరు పోతానంటున్నారు. సో ఈ కులాలు అనేది మీ ఎలక్షన్ల కలహాలు క్రియేట్ చేయదు అని మీరు ఎట్లా అనుకుంటున్నారు? మీరు కలంని నమ్ముకొని పోతా అంటున్నారు. బట్ ఈ కుల సోషల్ ఇంజనీరింగ్ అనేది ఒకటి వీళ్ళు తయారు చేస్తున్నారు. ఇప్పుడు 3 పక్షాలు ఉన్నాయని నేను ప్రతిరోజు చెప్తూనే ఉంటాను ఆ ఛానల్లో. ఒకటి అధికార పక్షం, ఒకటి ప్రతిపక్షం, ఇంకొకటి అంధకార పక్షం. గిరీష్ ఏ పార్టీలో అని చెప్పి నన్ను అడగొద్దు, కాకపోతే ఈ 3 ప్రధానంగానే అయితే ఉన్నాయి మన తెలంగాణలో. సో ఐడియల్గా ఈ కుల, ఈ సోషల్ ఇంజనీరింగ్ ప్రిసైజ్గా మాట్లాడాలంటే దీని మీద మీ అవగాహన ఏంది? ప్లస్ వాళ్ళు చేసేది కరెక్ట్ అంటారా? బ్రదరు, నేను చాలా ఫీల్ అయినా, లీడర్ అంటోడు అందరి వాడే ఉండాలి. కొందరి వాడు ఉన్నాడు, వాళ్ళ లీడర్ కాదు. నువ్వు ఒక కులానికి నాయకునివా, అదేదే. కానీ నువ్వు సభలలో వచ్చి
సభలలో వచ్చి నువ్వు ఒక కమ్యూనిటీ బ్రదర్, నేను ఉన్న కమ్యూనిటీ ఏదైతే హేల్డ్ చేస్తానో అది నేను చెప్పగాని నాది లార్జెస్ట్ కమ్యూనిటీ, నేను దాన్ని చేసుకొని రాజకీయం చేయొచ్చు. లార్జెస్ట్ కమ్యూనిటీ, మళ్ళా ఎమోషనల్ కమ్యూనిటీ, టెర్రర్ కమ్యూనిటీ. కానీ నేను దాన్ని జోలికి పోను, ఎందుకంటే నేను లీడర్ అయిదామని నేను అందరు వాళ్ళు లేకుండా. బ్రదర్ కొండపల్లి సీతారామయ్య దాదాపు ఫౌండర్ ఆఫ్ పీపుల్స్ వార్ ఇన్ తెలంగాణ. బ్రదర్ ఆయన ఏ కులం? ఫ్రమ్ రెడ్డి కమ్యూనిటీ, ఎస్టీ ఇళ్లలో వండుకున్నాడు. రామచంద్ర రెడ్డి భూదాన్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఏ క్యాస్ట్ అయినా వరవరరావు ఈ వయసులో ఆయన జిల్లాలకు ఎందుకు తిరుగుతున్నాడు? కన్నావిరామ్ ఎవరైనా పౌర హక్కుల నేత, ఏ క్యాస్ట్కి వెళ్ళి వచ్చిండు? ఈరోజు మనము బ్రదర్ ఒక్కొక్క ప్రతి దాంట్లో దొంగలు ఉంటారు, మన ఏసీబీ కేసులు దొరుకుతారు. వాళ్ళ స్టేట్మెంట్ చూస్తాం, రోజుకు కులపోలు ఉంటారు. అన్నిళ్ళ మంచోళ్ళు ఉంటారు, అన్నిళ్ళ చెడ్డోళ్ళు ఉంటారు. ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తితో అంటే దాని మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తిగా కేసీఆర్ది పేరు వచ్చింది. కేసీఆర్ కు రాజ్యాంగం మీద ఎంత అవగాహన ఉందా అని అనుకున్నా మొన్న సర్వే రిపోర్ట్ లో. ఎంత అవగాహన ఉందా అంటే ఉండొచ్చు, అలా మంచి తీసుకోవాలి, మన చెడు కూడా తీసుకోవాలి. చెడు ఎక్కడెక్కడ పోయింది అది తీసుకోవాలి. రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగం పట్టుకుని ఒకటి అడుగుతారు. తెలంగాణ 29 జీవో తీసుకొని వచ్చి 55 జీవో కొట్టేసరికి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగింది. మరి నువ్వు రాజ్యాంగం పట్టుకుని ఏం లాభం? బ్రదర్ నీ ఇంటికి నీ కులం మాట్లాడు, నువ్వు కులంకే కట్టుబడి ఉంటే నీ కులంలో ఉన్న పేదోళ్లకు నువ్వు ఎంత నీ ఆస్తుపాస్తులు పంచిచ్చినావు కౌంట్. అత్యంత దారుణం ఏంటంటే ఈ రోజు వీళ్ళకి బ్రదర్ ఎవ్వరిని కూడా నేను సభ జాగ్రత్త ఒక అంశం మాట్లాడుతారేమో నేను బాగా చూసిన. 1 minute లో నేను ఎండ్ చేస్తాను ఈ సబ్జెక్ట్. తెలంగాణ 2011 పాపులేషన్ సెన్సస్ ప్రకారం తెలంగాణ జనాభా 3,50,00,000 డాష్. 2014 సకల కుటుంబ సర్వే కేసీఆర్ చేసింది. 3 లక్షల మంది ఎన్యూమరేటర్స్, 25,000 డేటా సెంటర్స్, ప్రతి మనిషికి 15 నిమిషాల టైం. అందులో 15 నిమిషాల టైంలో వాళ్ళు 3,68,00,000 డాష్ జనాభా తీసిండ్రు. బ్రదర్ ఎక్కడైనా జనాభా సంవత్సరం తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుందా? కేసీఆర్ ఖర్చు పెట్టింది 30 కోట్లు. ఇప్పుడున్న అనుముల రేవంత్ రెడ్డి గారు పెట్టింది 150 కోట్లు. 90,000 మంది ఎన్యూమరేటర్స్, జనాభా 3,54,00,000 మందికి తగ్గించారు. దీని మీద చర్చ కులాల పక్కన అసలు నువ్వు నేను చర్చ మొదలు పెట్టినా, నువ్వు చర్చ మొదలు కులాల గురించి మాట్లాడినా ఫస్ట్ అసలు తెలంగాణ జనాభా ఎంత వేసుకొని టోటల్ వేసుకున్నాం దీని మెంబర్ ఎవరెందుకు మాట్లాడాలి? నంబర్ 1. ఈ రోజు నేను చెప్పే తప్పు తీయనికి తెలంగాణ ఓటర్స్ 3,32,00,000. ఓకేనా? అబౌవ్ 18 years, 10th ఎగ్జామ్ రాసిన వాళ్ళు, బోర్డు ఎగ్జామ్ రాసిన వాళ్ళు మన గూగుల్ లెక్క ప్రకారము 5,50,000 మంది. అంటే ఇంటర్మీడియట్ కూడా 5,50,000, ఇంటర్ సెకండరీ. ఇట్లా నువ్వు ఎల్కేజీ దాకా వేసుకుంటూ పోతే 60 లక్షల మంది, అంటే 4,10,00,000 మంది జనాభా. ఈ 60 లక్షల మందిని ఎత్తేసారు. దీని గురించి ఈ ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడలే బ్రదర్? ఈ చర్చ ఒక్కరు జరపలే బ్రదర్. ఇంకొకటి కూడా ఉంది పక్కన. ఇప్పుడు ప్రతి ఒక్క కుల సంఘ నాయకుడు వచ్చి ఎక్సెట్రా మాట్లాడుతారు. మా కులం ఎక్కువ, మా కులం సంఖ్య ఎక్కువ, ఇవన్నీ కన్సల్టేట్ చేస్తే కూడా తెలంగాణ జనాభా కంటే ఎక్కువ అయిపోయేటట్టున్నది కులాలది. ఇది కూడా ఒక ఫ్యాక్టే. 150%. మేము ఇంతున్నాం మన వీళ్ళు అంటారు, మేము అంతున్నాం మన వాళ్ళు అంటారు. సో దీని మీద చర్చ ఏం జరుగుతలేదు. నిజంగా చెప్పాలి అంటే బల ప్రదర్శన జరుగుతున్నది అని చెప్పి నేనంట. మేము ఇంత బలంగా ఉన్నాం, మా బలగం ఇంత ఉంది, బలగం లేకపోతే అంటే ఇలా సిద్ధాంతాన్ని పక్కన పెట్టి పైసలు లేకుండా వీళ్ళు ఓటేయగలుగుతారా? వాస్తవం. నీ క్యాస్ట్ వాడు నీకు డబ్బులు తీసుకోకుండా నువ్వు ఓటు వేయించుకోగలుగుతావా? నేను నమ్మరు బ్రదర్. కులం గురించి మాట్లాడేటోడు బలహీనుడు. వాడు వాడు బలంగా కానీ కులాన్ని ముందుకు తీసుకొని వస్తాడు. బ్రదర్ నేను శక్తిమంతుని కాబట్టి నాకు కులాన్ని తీసుకురాను. ఏది ఫైనాన్షియల్ కాదు, నేను నా విశ్వాసం అనుకోండి, కానీ నా నిజాయితీ అనుకోండి, నా సంకల్పమే అనుకోండి. నా సంకల్పం బలంగా ఉంది కాబట్టి నేను కులాన్ని తెచ్చుకోను. సంకల్పం బలంగా లేనివాడు కులాన్ని తెచ్చుకుంటాడు. కులాన్ని తెచ్చుకుంటే సమ్వేర్ ఇస్ రాంగ్ అని మనం వేసుకోవాలి. కులాన్ని ముందు పెట్టుకున్నంటే వాడు వీక్ పర్సెంట్ అయి ఉంటాడు. కరెక్ట్ 5% నువ్వు ఏ కుల సంఘ నాయకుడినే తీసుకో. నేను డేర్ చేసి చెప్తుంది, ఏ కుల సంఘ నాయకుడినే తీసుకో. ఎప్పుడైతే ఆయన దగ్గర సత్తా ఉండదు, కులం కార్డు అనేది ముందుకు తీసుకొని వస్తాడు. నేను ఇయ్యాలగా నేను ఎప్పుడు ఆ కార్డు నేను ఎందుకు వాడానంటే నా సంకల్పం ఇది డిఫరెంట్. నాకు అందరు బాగుండాలని ఉంటుంది. అది ఎవరైనా సరే అందరు బాగుంటేనే మనం బాగుంటాం.
దట్ ఈస్ డెమోక్రసీ. లేదంటే మళ్ళీ పూర్వం ఉన్నట్టు ఎవరి రాజ్యం వారు పంచుకుంటే అయిపోయా. ఎందుకు దానికి ఇట్లా కలిసి ఉండదు? ఎవరి కులం వారు కదా, ఎవరి కులం వారు తీసుకున్నాం, యుద్ధాలు చేసుకున్నాం, చంపుకుందాం. ప్రజాస్వామ్యం పేరు మీద ఈ మోసాలు ఎందుకు? కాబట్టి స్వార్థపూర్వమైన వ్యక్తులు కులాలను అడ్డం పెట్టుకోరు. వాళ్ళు 100% 427 బ్రదర్, 101%. ఎవడైతే కుల సంఘాన్ని మోస్తుండో వాడు కులం కోసం కాదు వాడు చేసేది. వాడి పిల్ల నా కులంలో ఉన్న పేదోనికి ఏమని కొడుకును దమ్ముంటే ఏమని, ఒక పేద నా కులంలా నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, గుడిసెలు ఉన్నవానికి వాడి బిడ్డని ఏమని, గుడిసెలు ఉన్న అల్లం తెచ్చుకోమని. ఆ కులం పని వేరే కులం వద్దు, చేసుకుంటారా? చేసుకోరు. ఎందుకంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. ఆర్థిక పైన కులం ఒకటి ఉంటది, పేదరిక కులం ఒకటి ఉంటది. ఈ 2 కులాలు తప్ప ఏ కులం లేదు. అటకినే అన్ని అబద్ధం. ఇప్పుడు ఒక చివరి మనము లాస్ట్ దానికి పోయే కంటే ముందు ఒక చిన్న సెకండ్ లాస్ట్ క్వశ్చన్ అనుకోండి. పక్కన పైసలతో బలిసిన వాళ్ళు ఒక దిక్కు, ప్రజలతో బలం తెంచుకున్న మీరు ఒక వైపు అని మీద ఒక అందరు నా వాళ్ళే గిరీషు. ఇప్పుడు నన్ను మొన్న కలిసిన హరికృష్ణ అన్నను నువ్వు ఓడిపోవాలని చెప్పి కోరుకోవాలనా, లేకపోతే తన ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని డిఎస్పీ ఎక్సెట్రా మీరు మాట్లాడే వాళ్ళని వదిలిపెట్టుకోవాలనా, లేదా నీది అదే పార్టీలో ఉండుంటే నేను నరేందర్ రెడ్డికి సపోర్ట్ చేస్తుండేనేమో అన్నని మీ మంచి మనస్తత్వాన్ని సపోర్ట్ చేయాలనా? ప్రజలు ఏ రకంగా మిమ్మల్ని చూడాలా, ఓటేయాలా? ఇప్పుడు అంటే రాజకీయాలలో అత్యంత మంచితనం కూడా కరెక్ట్ కాదని అని అంటారు కదా. యూ నీడ్ టు బి వెరీ ష్రూడ్ అని అంటారు, యూ నీడ్ టు బి రూత్లెస్ అని అంటారు. రాజకీయాలలో చాణక్యం ఉండాలని అంటారు. బ్రదర్ నేను అంత వివేకంతో నేను ఆలోచించా, కానీ జపాన్ సేయింగ్ ఒకటి ఉన్నది, రైట్ పర్సన్ ఇస్ రైట్ ప్లేస్. అప్పుడే ఒక పిన్ను తయారవుతుంది. ఒక పిన్ను తయారు కావాలంటే రైట్ పర్సన్ రైట్ ప్లేస్ ఉంటేనే ఆ పిన్ను ముడి సరుకులు తయారైపోయి మనకు దాన్ని ఫైనల్ స్టేజ్కి వస్తుంది. నేను మీ ఇంటర్వ్యూ చూసిన, నేను అనుకుంటా బ్రదర్ నేను దేనికి సూటబుల్ అని. నన్ను ఓవర్ ఉంటది కథ అంతా. ఇంత బాగా మాట్లాడతారు గిరీష్, వార్తలు ఏం చదువుతుంది, ఇసుంటో ఆడు ఉండాలి కదా, అసెంబ్లీలో ఉండాలి, పార్లమెంట్ ఉండాలి, ఇట్లా ఉండాలి, తెలంగాణ మేలు అవుతుంది కదా. బ్రదర్ యు ఆర్ ఏ సొసైటీ డాక్టర్. సొసైటీ డాక్టరు నేను వార్తలు ఒక విశ్లేషణ చేసి నేను ఒప్పుకోను. నేను ఎందుకు ఒప్పుకోను అంటే బ్రదర్ గళాలు ఎక్కడ అవసరం తెలుసా బ్రదర్? గళాలు ప్రజల వేదికల పైన అవసరం. ప్రజా వేదికల పైన ఎప్పుడైతే గళాలు వినిపించిన తర్వాత ప్రజలకి స్పందిస్తా చూసినావా, నా ఇంకా నిలబడతాయి స్పందన వస్తా చూసినావు జనంకి వెళ్ళి. జనం నీ గళానికి స్పందించిందంటే నువ్వు శాసన ఎగువ సభల్లో దిగువ సభల్లో ఉండాలని అర్థం. ఎగువ సభల్లో దిగువ సభలో అక్కడ చట్టాలు జరుగుతాయి కాబట్టి అర్థం. ఎందుకంటే స్పందించే వారి హృదయాలు, ప్రజల హృదయాల వాళ్ళ లోపల ఏవైతే కోరుకుంటారో ఆ కోరిక నువ్వు తీర్చే వేదిక ఏది, అసలు వీళ్ళు అక్కడ ఉండాలి కదా అంట. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అక్కను కలిసిన నేను ఇటీవల, హ్యాండిక్యాప్ బాలలత అని ఐఏఎస్ అకాడమీ నడిపిస్తాను. బ్రదర్ షీ డోంట్ హ్యావ్ 2 legs. నేను నడవగలుగుతా, వీల్ చైర్ ఒక మనిషి ఆమె గుంజుకొని పోవాలి. నేను నా సొంతంగా నడవగలుగుతా, నాకు ఇంకో మనిషి, నేను ఆమె కడైనా బాగున్నా కదా. షీఈస్ క్రియేటింగ్ మిరాకిల్స్, అద్భుతాలు చేస్తుంది. పెద్ద పెద్ద ఐఏఎస్ తయారు చేస్తుంది, ఐపీఎస్ తయారు చేస్తుంది. ఆమె 2 నిమిషాలు నేను ఆమె ఒక 1 minute రీల్స్ చేస్తుంది. అప్పుడప్పుడు ఆమెతో ఒకసారి మాట్లాడాలని 5 నిమిషాలు మాట్లాడినా బ్రదర్, అసలు ఆమె వాయిదా ఈమె ఇక్కడ కాదు కదా ఉండాలి, పార్లమెంట్ ఉండాలి కదా అనిపించింది. బ్రదర్ ఒక నాయకుడు కావాలని కోరుకోవడానికి దానికి దమ్ము ఉండాలి. నేను టాలెంట్ ఉండేవాడు, వాడు ఏ పార్టీ అయినా సరే, ఈ షుడ్ బి దేర్. కాబట్టి నేను అది కోరుకుంటున్నా కదా బ్రదర్, నేను అది అనుకుంటున్నాను. అలా నేను నష్టపోయినా నాకు పరగబడదు. కానీ నా లెక్క ఆలోచించేటోళ్ళు ఒకడన్నా తయారు కాదు. నాకు ఇటీవల ఈ ఎలక్షన్ టైంలో 1-2 పరిచయం. అంటే ఎంత సబ్జెక్ట్ ఉంది వాళ్ళ ముందు. అదే కిషోర్ అని తిరుగుతుంది, ప్రశాంత్ కిషోర్, సునీల్ కనుగోలు, వాళ్ళు 0 బ్రదర్. నేను కలిసిన వాళ్ళ మట్టిలో ఉన్నారు, మట్టిలో దొరకబోయి. వాళ్ళు వేసే స్ట్రాటజీలు, వాళ్ళు చెప్పే ఏ సబ్జెక్ట్ ఏం మాట్లాడాలో చెప్తా నాకు తెలిసినా కానీ వాళ్ళకి నాకు తెలుసా నేను చెప్పా. ఐ విల్ జస్ట్ ఇయర్. ఇంత సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళు బయట తిరుగుతూ ఎట్లా చెప్పు, సొసైటీ ఎట్లా ముందు పోతారు? దొంగలు, 420లు, మోసాలు చేసేటోళ్ళు. ఈ సభలు ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ ఇన్వెస్ట్మెంట్స్ సంపాదించి మీరు అంటారు కదా, డబ్బులు పెట్టి రాజకీయాలు చేసేటోళ్ళతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ సృష్టి అనేది, ఈ భూమి అనేది, గాలి అనేది, నిప్పు అనేది నీ కోసం నా కోసమే కాదు, మన తరాల కోసం. నువ్వు 5,000 కోట్లు తీసుకుంటున్నావు, రేపు నీ తరంలో కూడా నీ వాడు ఓటర్గానే ఉండాలా, నాయకునిగా కావద్దా? కాబట్టి మనము ఫ్యూచర్ గురించి ఆలోచించకుంటే బ్రదర్ ఖచ్చితంగా మనము వి విల్ పే ఫర్ ఇట్. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏ విధంగా వచ్చినా
నేను నా సిద్ధాంతాన్ని వదల నాకు ఒక ఫ్రెండ్ నీకు నీకు నాకు చిన్న కారు ఉన్నది ఏడబడితే అది ఆగుతుంది, అది చూడలేక నాకు ఇన్నోవా ఇచ్చిండు, అది తీసుకొని ఎట్లా పోవాలని నేను భయపడుతున్నా. ఇన్నోవా అర్థం నేను ఎందుకంటే నాకు క్యాచ్గా ఉండాలి, నేను మనకి ఏం చెప్తున్నా కామన్ మ్యాన్ పాలిటిక్స్ రావాలని నేను అంటున్నా. నేను ఇన్నోవా తీసుకుపోతే రేపు సైకిల్ లేనోడు స్కూటర్ లేనోడు కూడా ఎట్లా ఆలోచిస్తాడు? పొద్దుగాలకి రాజకీయాలు అంటే దికాగా ఉండాలని అనుకుంటాడు. అర్థమైందా బ్రదర్? అందరూ అట్లా ఆలోచించాలి. నేను మాత్రం ఇట్టనే ఆలోచిస్తా, నేను ఇట్టనే ఉంటా. నాకు ఓటు వేస్తారు వేయకపోదు అనే వాళ్ళు, నేను ఇట్లనే ఉంటా, నేను ఇట్లనే నడుస్తా, నేను ఇట్లనే ఇట్లా ఉండాలని చెప్పి ఎదుటలో చూపెడతా. చివరకు పక్కన కోరికలు తీర్చే సభలల్లా మనం ఉండాలి. అది అది ఎగువ సభను దిగువ సభను పెద్దల సభను పక్కకు పెడితే కోరికలు తీర్చే సభలు అని అన్నారు. ప్రజల కోరికలు తీర్చే సభలు ఫ్యాక్ట్, లాపరంగా రాజ్యాంగబద్ధంగా. బక్కా జాక్సన్ అన్న గెలిస్తే వాట్ విల్ బి ది టాప్ 3 ప్రయారిటీస్ మీ లిస్ట్లో? నేను మీ మేనిఫెస్టో అని పెద్ద పెద్ద మాటలు అడగా, ఎందుకంటే నేను ఒక ఇంజనీర్నే కాబట్టి సంవత్సరం పాటు ఒక మనిషి ఏదైనా డీల్ చేయాలన్నా నాకు తెలిసి ఒక 4 కాంక్రీట్ ప్రయారిటీసు, 2 కలెక్టివ్ టీమ్ ప్రయారిటీస్ అంటాం మనం, అంటే కలిసికట్టుగా చేసి ఇంక్లూజివ్ అప్రోచ్ అని అంటాం. సో మనం కార్పొరేట్ కంపెనీలో లేం కాబట్టి అజ్యూమింగ్ దట్ వేరైనా కార్పొరేట్ కంపెనీ, ఎందుకంటే ఇప్పుడు అట్లనే నడుపుతున్నారు అనుభవం లేని రాజకీయ నాయకులంతా. సో టాప్ 3 ప్రయారిటీస్ బక్కా జాక్సన్ నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతా, ఇక్కడ మాట్లాడగలుగుతా, నిలబెట్టగలుగుతా. అండ్ వాట్ ఆర్ ది టాప్ 3 అదర్ ప్రయారిటీస్ నాకు సాధారిస్తే నేను ఇవి చేయగలుగుతా. ఇప్పుడు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే కాదు, వారికి ఉన్న నైపుణ్యాన్ని పెంచి వారు స్వయం ఉపాధి దిశగా నడిపేటట్టు చూపెట్టడం కూడా మన బాధ్యత. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అంటారు, దానికి అవి డైలాగులు అంటారు, కానీ అది సక్సెస్ చేసి చూపించగట్టుగా. నంబర్ 1. సెకండ్, రాజకీయాల ప్రవేశాలు. థర్డ్, నేను పబ్లిక్ ఎక్కువ ఇంటరాక్షన్ అయ్యి వాళ్ళకు, అంటే మండే టు సాటర్డే వాళ్ళ మార్నింగ్ అప్ టు 10-11 వరకు వాళ్ళని కలిసి 10 o'clock తర్వాత అంటే 11 తర్వాత ఈవినింగ్ 5 వరకు వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఏ ఆఫీసులలో పనులు ఉన్నాయో ఆ కార్యాలయాలకు తిరిగి వాళ్ళ పనులు అయ్యేటట్టుగా చేయడం. ఈ 3టికి నేను టాప్ ప్రియారిటీస్ ఇస్తాను. సపోజ్ బలగం తోడైతే ఇన్క్లూజివ్ అప్రోచ్, రేపు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఒక టీం వస్తే, ఇది మీరు ఇండివిజువల్ సీనారియోలో చెప్తారు, ఇంకొక 2 ప్రయారిటీస్ ఆర్ 1 ప్రయారిటీ టీం వచ్చింది అనుకో, బ్యూరోక్రసీ మీకు వచ్చింది, బలగం మీకు వచ్చింది, వాట్ విల్ బి ది టాప్ 2 ప్రయారిటీస్ ఇమ్మీడియట్ గా చేసేటట్టు? అట్లాంటి మీరు ఎగ్జిక్యూట్ చేయాలని నేను అంటలేను. ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ గా పోతున్నారు, పార్టీకి సంబంధం లేకుండా పోతున్నారు, మీరు ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేయాలని నేను అంటలేను. ప్రాక్టికల్ సినారియో మనకు రియల్ గా అటువంటి పరిస్థితి వస్తే మన స్టేట్ ఇన్కమ్ పెంచుకోవాలి. స్టేట్ ఇన్కమ్ మార్గాలు నేను మీ తర్వాత అప్పుడైనా చెప్తా. ఎక్కడెక్కడికి రాబడి ఎట్లున్నాయి, ఆ రాబడి ఖజానాకు రాకుండా నువ్వు కూడా చెప్పినావు, మైనింగ్ ఖజానా రాకుండా జేబులకి ఎట్లా పోతున్నాయి. నీ మైనింగ్ నీ దగ్గర నా దగ్గర ఉంటే 10 లక్షల కోట్ల అప్పైనా కానీ తేర్పేస్తాం. నేను అందుకనే రైట్ పర్సన్స్ రైట్ ప్లేస్ ఉంటే అవి చేసేయచ్చు. బ్రదర్, నాకు చాలా తొందర ఒకటి ఎక్కువ ఉన్నది, నా ఏజ్ మీద పడుతుంది, బలహీనత అవుతుంది. నా కోరిక ఏంటంటే లీడర్స్ ని ఎక్స్పోజ్ చేయాలి, లేకుంటే దొంగలందరూ వచ్చి ఆ సీట్లను ఆక్రమించుకుంటారు కదా. దిన్ దహాడే జైల్లో ఉండాల్సిన వాళ్ళు ఈరోజు సభలలో ఉంటుండ్రు. అది ప్రమాదమా కాదా? నువ్వు జైల్లో ఉండాలి కదా, ఇక్కడ ఎందుకు, ఇక్కడ ఏం పని అని చెప్పి జనం ఎందుకు అడుగుతలేరు? జనాలకు టైం లేదన్న కాబట్టి సప్పలు కొడుతున్నారు వాళ్ళు బిజీలకు. ఇసొంటోళ్ళు కదా మాకు నాయకులు కావాలని కోరుకుంటారు. నాకు తొందర ఏంటంటే, నాకు ఈ తొందరగా అట్లీస్ట్ స్పాన్ ఆఫ్ లైఫ్ లో వీలైనంత మంది లీడర్లను తయారు చేయాలి, వీలైనంత మందిని స్టేట్ లో వాళ్ళు పోయేంతగా చాలా బలగం వస్తే నేను దానికే వెచ్చిస్తా, వేరే ఏం చేయాలి. ఎందుకంటే ఈ రోజు యువకుల చేతుల్నే రాజ్యమ్మ. గిరీష్ భాయ్, నువ్వు ఏ పార్టీకి ఉన్నావు నాకు తెలియదు. నాకు నీ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నీ దగ్గర చెంచాగిరి లేదు. ఒకరు మెచ్చుకోవాలనేది నువ్వు కోరుకో, ఒకడు ఏమని అనుకుంటాడేమో నువ్వు కోరుకో. లేదా లీడర్ కావాల్సిన క్వాలిటీస్ అవి రియల్ లీడర్స్ కు. ఒకరిని ప్రసన్నం చేయాలంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ అని అంటే రాష్ట్రం ముందుకు పోదు బ్రదర్, దేశం ముందుకు పోదు. దేశం ముందుకు పోవాలంటే నువ్వు చెప్పింది కరెక్ట్ రంగా ఆలోచించాలి కదా. కాబట్టి అటువంటి లీడర్స్ నాకు చూస్తే చాలా ముచ్చటేస్తుంది, కానీ వీళ్ళు ఎట్లా పోగలుగుతారు అనే ఆలోచన ఉంటది. కాబట్టి నేను నా టాప్ ప్రియారిటీ క్రియేటింగ్ లీడర్షిప్ విల్ బి టాప్ ప్రియారిటీ. అది నా ఏం. నేను అన్ని మార్చడంటారు బ్రదర్. షిగా ఉంటే అంటే ఎంటికలు బరాబర్ ఉంటే 1000 పగిడియా అని ఉంటారు. సర్ సలామత్ అయితే 1000 పగిడియా. అదే లీడర్షిప్ లో నేను లీడర్లను తయారు చేసింది అనుకో, రాష్ట్రం నేను ఏం చేసే అవసరం లేదు,
మైనింగ్ కాపాడుకుంటా, చెట్లు కాపాడుకుంటా, నీళ్లు కాపాడుకుంటా, చెరువు కాపాడుకుంటది. ఎవరు ల్యాండ్ ఆర్డర్ బరబ అన్ని బరాబర్ కరెక్ట్ గా సరిసపాల పనిచేస్తాయి. అసలు నీకు తలమే జుట్టే లేనప్పుడు నీకు టోపీ తప్ప ఏం దిక్కుంటది? దూర్ సేదేగాతో గంజి ఉగది అంటారు కదా, అంటే ఉగలు రేతేనమ్మ. అదే. సో ఇది ఫ్రెండ్స్, ఐ మీన్ చిట్టాలిప్పే చిత్రగుప్తుడికే ఇలా ఆయన ఎమ్మెల్సీ చిట్టా ఇప్పిండు మన బక్కా జాడ్సన్. నేను ఎమ్మెల్సీని కాదు, ఒక సొసైటీ డాక్టర్ అని చెప్పిండు. నేను యావరేజ్ లీడర్నా లేకపోతే అబౌవ్ యావరేజ్ లీడర్నా అది ప్రజలు డిసైడ్ చేస్తారు అని చెప్పి ధీమిగా ఐ మీన్ ధైర్యంగా మాట్లాడిండు. 4 డిస్ట్రిక్ట్లు, 499 బూతులు, 3 లక్షల ఓటర్లు. ఒక లక్షణాలు కలిగిన నాయకుడిని ఎన్నుకోవాలా, అదే నా ప్రధాన లక్ష్యం. నా వయసు ఏం పడిపోతుంది గిరీష్. సో ఖచ్చితంగా ఐ నీడ్ టు క్రియేట్ లీడర్స్ సో దట్ దే క్రియేట్ ఏ పాజిటివ్ సొసైటీ. ఇట్లాంటి మాట నాకు తెలిసి మీరు ఏ నాయకుడి నోట ఇప్పటి వరకు ఇనలే. పదవుల కోసం కాదు, నేను ప్రజల సమస్య కోసం మాట్లాడతానంటున్నాడు. ప్రశ్నించే గొంతును కాదు, పరిష్కారం చూపించే ఆత్మనైత అని చెప్పి మాట్లాడుతున్నాడు. సబ్జెక్టే నా సంపాదన, అదే నా జనం, నేను దాంతో నేను జనం లోపలికి పోతా. లెట్ మీ బికమ్ ఏ టార్చ్ బేరర్ అని చెప్పి మాట్లాడిండు. ఆయనది సమరప్ చేస్తుంటే నేను అందరి వాళ్ళక కావాలనుకుంటున్నా గిరీష్. అందుకే నేను పెట్టిన వాచులు కూడా పెట్టా అని చెప్పిండు. కులం గురించి మాట్లాడేటోడు ఒక బలహీనుడు అని చెప్పిండు. జాక్సన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ చిత్రగుప్తుకు మీరు వచ్చినందుకు. మీరు ఖచ్చితంగా గెలవాలని, మాతోటి సహాయం చిత్రగుప్తు నుంచి మీకు ఖచ్చితంగా ఉంటుందని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ బ్రదర్, సేమ్ టు యూ.